తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. అబద్ధమే సిగ్గుపడేలా అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ తోటి ఇక్కడ అధికార పార్టీని టార్గెట్గా చేస్తూ ఒక వార్తని అయితే మనం చూడొచ్చు. అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. జింకలే లేవన్నారు, నెమ్మలు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఏకో పార్కు కోసమేనంటూ కొత్త డ్రామా అంటూ ఇక్కడ ఒక వార్తను మనం చూడొచ్చు. అయితే దేశంలోని అతిపెద్ద ఏకో పార్కుగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలికిపడ్డ ప్రభుత్వ పెద్దలు. ఆ వెంటే 2000 ఎకరాల్లో అతిపెద్ద ఏకో పార్కు ఏర్పాటు అంటూ బాకా పత్రికలకు లీకులు, కథనాల వంటవార్పు, హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు, రైతు భరోసా కోసం ఐసిఐసిఐ కన్సార్షియం నుంచి రుణం, ఆ పైసలు పలహారం కావడంతో భూములు అమ్మాలని నిర్ణయం. 400 ఎకరాలకు 30,000 కోట్లు వస్తాయని అంచనా. ఓ ఫార్మా రియల్ కంపెనీతో 150 ఎకరాలకు అవగాహన. యూనివర్సిటీ భూములు అమ్మితేనే రేవంత్ సర్కార్కు పూట గడిచే పరిస్థితి. యూనివర్సిటీ భూములపైకి వందలాది బుల్డోజర్లతో దండయాత్ర. ఇప్పటికే దాదాపు 100 ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత. సుప్రీంకోర్టు జోక్యంతో సర్కారు గొంతులో వెలక్కయ్య. నష్ట నివారణ కోసం ఏకో పార్కు పేరిట నయా నాటకం అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ హెచ్సియు భూముల వివాదం సంబంధించి వార్తనైతే తీసుకోవడం జరిగింది. అయితే అది అడవే కాదన్నారు, అక్కడ జింకలే లేవన్నారు, విధ్వంసం సృష్టించారు, పచ్చని చెట్లను నేలకూల్చారు. ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య ఆ దట్టమైన అడవుల్లో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిల్వ నీడ కోల్పోయాయి. దిక్కుతోచని స్థితిలో కాస్తంత నీడను వెతుక్కుంటూ దారిదప్పి బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి శుక్రవారం అలా గోపనపల్లిలోని ఒక ఇంటిలోకి వచ్చింది ఈ జింక. అది అడవి కాదు, అక్కడ జింకలున్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఒక దృశ్యం చాలదా అంటూ ఇక ఇమేజ్తో సహా నమస్తే తెలంగాణలో ఈ వార్తను చూడొచ్చు. ఇక గుక్కడు నీటికి బండెనక బండి కట్టి అంటూ ఇక వార్తను మనం చూడొచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్న పరిస్థితి. గొంతు తడుపుకునేందుకు నట్టెండలో కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్లి ఎడ్ల బండిపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఆందుగూడ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గూడెం గిరిజనులు ఇలా ఎడ్ల బండ్లపై డ్రమ్ములు కట్టుకుని దూరాన్ని ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి. గూడెంలో పంపులు, బావులు ఎండిపోవడం, మిషన్ భగీరథ పథకంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో వారికి నీటి కోసం తప్పడం లేదు. ఎండాకాలం వచ్చిందంటే ఈ మారుమూల గ్రామాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అంటూ ఇక్కడ ఒక వార్తను మనం చూడొచ్చు. నీటి కష్టాలు అంటూ చూడొచ్చు. సన్నబియ్యం నో స్టాక్, మరో గ్యారంటీ అటర్ ఫ్లాప్. మొదలుపెట్టిన 2వ రోజే నిలిచిపోయిన సన్నబియ్యం పంపిణీ అంటూ మరో వార్తను కూడా, సన్నబియ్యానికి సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సన్నాల ధర ఢమాల్, కాంగ్రెస్ పాలనలో వలసల బాట, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు అంటూ నమస్తే తెలంగాణలో ఇవి ప్రధాన అంశాలుగా నిలిచాయి.